గుడ్ మార్నింగ్. మండే మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ ఇండిసెస్ ఈ ఉదయం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా మార్కెట్స్ ఏషియన్ ఇండిసెస్ అన్ని నష్టాల్లో ప్రారంభమై ప్రస్తుతం లాభాల బాటకు వచ్చాయి. షాంఘై +60 పాయింట్స్, తైవాన్ +71, స్ట్రైట్స్ టైమ్స్ +16 పాయింట్లు, హ్యాంగ్సెంగ్ 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ కోస్పీ కూడా లాభంతోనే ట్రేడ్ అవుతోంది. ఇందాకటి వరకు కోస్పీ కూడా నష్టాల్లో ట్రేడ్ అయింది. SGX నిఫ్టీ, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ సుమారుగా 7 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇది కూడా నష్టం ఆల్మోస్ట్ గ్యాప్ క్లోజ్ అవుతూ ఉంది. సో మేబీ మిగతా ఏషియన్ ఇండిసెస్ని ట్రాక్ చేస్తూ పాజిటివ్ బాటలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం ఇవాళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ వీక్ పరిస్థితి గమనిస్తే 19th అంటే అంతకుముందు సాటర్డే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది. 0.25% రెపో రేట్, రివర్స్ రెపో రేట్ పెంచింది. బట్ దీన్ని మార్కెట్స్ ఇగ్నోర్ చేసి మరి మార్కెట్స్ లాభపడే ప్రయత్నం చేశాయి. ఓవరాల్గా సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాలతో 0.4% లాభంతో ముగిశాయి. అధిక శాతం మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో మాత్రం లాభాల స్వీకరణ కొనసాగింది. సో ఈ రెండు ఇండిసెస్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ నష్టాలతో ముగిశాయి. అయితే వలేచా ఇంజనీరింగ్ లాంటి కొన్ని మిడ్ క్యాప్, సెలెక్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్, అలాగే బళ్ళారి స్టీల్స్ లాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా హై ట్రెండ్ యాక్టివిటీ మనం గమనించాం. అలాగే చాలా కౌంటర్స్లో ప్రాఫిట్ టేకింగ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ ఇండిసెస్ను ఒకసారి గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఇతర ఇండిసెస్ను అవుట్ పెర్ఫామ్ చేసింది. సిఎన్ఎక్స్ ఐటీ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కౌంటర్స్లో లాస్ట్ వీకెండ్లో అంటే థర్స్డే, ఫ్రైడే రోజు 2 రోజులు మనం సెల్లింగ్ గమనించాం. సో ఓవరాల్గా అయితే ఈ నెలలో ఇప్పటిదాకా ఎఫ్ఐఎస్ $2.5 బిలియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ వార్త కొంత ఉత్సాహాన్ని ఇచ్చే వార్త. ఏడాది మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ సుమారుగా $25 నుంచి $30 బిలియన్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ వస్తున్న వార్తలు మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు ఈ అంచనాలు వేస్తున్నాయి. సో లాస్ట్ 1 ఇయర్లో 76% లాభపడింది సెన్సెక్స్. అలాగే లాస్ట్ 7 వీక్స్గా ఇండెక్స్లు, 2 ఇండిసెస్ సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా లాభాలతోనే ముగుస్తూ ఉన్నాయి. సో ఈ ట్రెండ్కు బ్రేక్ పడుతుందా, లేకపోతే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందన్నది ఈ వారంతో మనకు కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో రాబోయే నెలల్లో మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్ డెఫినెట్గా ఇతర ఏషియన్ మార్కెట్స్ను అవుట్ పెర్ఫామ్ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ వారం క్యూస్ గమనిస్తే గ్లోబల్ క్యూస్ ఈ వారం మన మార్కెట్స్పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే లోకల్ ఫ్యాక్టర్స్ అంతగా కనపడలేదు. మనకి రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ రావడం ఆల్మోస్ట్ 9th, 10th టైం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికంటే ముందుగా మోస్ట్లీ గ్లోబల్ క్యూసే మన మార్కెట్స్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ సమీపిస్తోంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ తమ స్కీములకు సంబంధించిన ఎన్ఏవీస్ను గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేస్తాయి. సో దీనివల్ల కూడా కొంత బయింగ్ సపోర్ట్ మార్కెట్లో కనపడే అవకాశం ఉంది. అలాగే అప్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం నిఫ్టీ ఏప్రిల్లో సుమారుగా 5500 లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే ట్రెండ్ రివర్సల్ కనుక జరిగితే 5000 స్థాయిని టచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికి క్యాష్ మార్కెట్స్ పైన దృష్టి సారించడం మంచిది. ఎందుకంటే F&Oలో చాలా స్వింగ్ మనం గమనించే అవకాశం ఉంది. అలాగే ఇవాళ లిస్ట్ కాబోతున్న ఒక షేర్ DQ ఎంటర్టైన్మెంట్, ఈ షేర్స్ ఇవాళ లిస్ట్ కాబోతున్నాయి. IPOకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 60 రెట్లకు పైగా ఇష్యూ సబ్స్క్రైబ్ అయింది. సో లిస్టింగ్ మీద చాలామంది ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. సుమారుగా $120 కంటే ఎక్కువ ప్రైస్ దగ్గర లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ మార్కెట్ కొంత వోల్టైల్గా ఉంటే మాత్రం ఈ ప్రైస్ కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇతర స్టాక్స్లో ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో HDFC ఎడ్యుకేషన్ లోన్స్లోకి డైవర్సిఫై అవుతా ఉంటూ దీపక్ పరేఖ్ మొన్న ప్రకటించారు గత వారం. అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మి వాల్యూ అన్లాక్ చేస్తామన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. సో ఈ వ్యాఖ్యలతో ఈ కౌంటర్లో మనం యాక్టివిటీ బాగా పెరిగింది గత వారం. అలాగే పిపోవా షిప్ యార్డ్, ఈ కౌంటర్లో కూడా చాలా యాక్టివిటీ కనిపిస్తుంది. ఇందులో నుంచి పుంజ్ లాయిడ్ ఎగ్జిట్ అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. బహుశా ఎలాంటి ఈ కౌంటర్లో, ఈ కంపెనీలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కనుక జరిగితే పిపోవా షిప్ యార్డ్ చాలా భవిష్యత్తులో లాభపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కంపెనీ ఫ్యూచర్ కూడా కొంత బెటర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. NMDC బిలో FPO ప్రైస్ వచ్చేసింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కంటే ప్రైస్ కంటే తక్కువకు వచ్చింది. 2% తక్కువతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. లాస్ట్ ఫ్రైడే రోజు 298 దగ్గర క్లోజ్ అయింది. ఈ కౌంటర్లో కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫండమెంటలీ మాత్రం కంపెనీ ఇంకా ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఓవర్ ప్రైస్డే
అన్న అభిప్రాయం మార్కెట్లో ఉంది. అలాగే గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ ఈ కౌంటర్ లాస్ట్ వీక్ చాలా హైట్ అండ్ యాక్టివిటీ రావడం గమనించాం ఇందులో కూడా మనం. సో కోకింగ్ కోల్ ప్రైసెస్ ఓవరాల్గా పెరుగుతున్నాయన్న వార్తలు. అలాగే ఆస్ట్రేలియన్ మైన్స్ సంబంధించి కంపెనీ ప్రోగ్రెస్ సాధించింది. సుమారుగా $100 మిలియన్ అక్కడి మైన్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందన్న వార్తలతో గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ కౌంటర్లో మనం యాక్టివిటీ గమనిస్తున్నాం. అలాగే గ్లెన్మార్క్ ఫార్మా ప్రత్యేకించి చాలా మిడ్ క్యాప్ ఫార్మా కౌంటర్స్లో ఎక్కువ కొనుగోళ్లు, ఫండ్ యాక్టివిటీ బాగా ఉంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ జోరుగా ఉంది. సో మిడ్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ను ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కొంత యాడ్ చేసుకోవడం బెటర్ ఈ టైంలో. గ్లెన్మార్క్ ఫార్మాలో కంపెనీకి సంబంధించి 2 FDA అప్రూవల్స్, యాంటీ ఎలర్జిక్ అలాగే హైపర్ టెన్షన్ డ్రగ్స్ సంబంధించిన 2 అప్రూవల్స్ను గ్లెన్మార్క్ ఫార్మా రావడం జరిగింది. దీంతో ఈ కౌంటర్లో లాస్ట్ వీక్ మనం ప్రాఫిట్స్ గమనించాం. అలాగే గాయత్రి ప్రాజెక్ట్స్ లోకల్ కంపెనీ దీనికి భారీగా ఆర్డర్ బుక్ పెరుగుతోందన్న వార్తలతో దీనిలో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఐటీలో మిడ్ క్యాప్ ఐటీలో పొలారిస్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాల్యూ బై ఇక్కడ మంచి వాల్యూ బై అని చెప్తున్నారు. ఇది కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక ఎక్విజిషన్ కూడా ప్రకటించింది ఈ కంపెనీ. మిగతా కంపెనీస్లో ఎడ్యుకామ్, క్రస్ట్ యానిమేషన్, గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ కిందకే మనం అనుకున్నాం. ఇటువంటి కౌంటర్స్లో ఈ వారం చాలా హైట్ అండ్ యాక్టివిటీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కౌంటర్స్లో ఇన్వెస్టర్స్ మేబీ పొజిషన్స్ తీసుకోవచ్చు అన్న ఇండికేషన్ మనం ఇస్తున్నాం. అలాగే ఇక మార్కెట్ సంబంధించిన ఇతర అంశాలను విశ్లేషించడానికి ఎనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, ఓవరాల్గా లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ కూడా మనం గమనించాం కొంత కన్సాలిడేషన్ ప్రక్రియ నడుస్తుంది. సో ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది. కానీ మీరు చెప్పినట్టు నిన్న లాస్ట్ వీక్ జరిగిన కన్సాలిడేషన్ అది ఈ వీక్ కూడా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది, టెక్నికల్గా 530 దగ్గర మార్కెట్ కొంచెం ఓవర్బాట్ పొజిషన్కి వచ్చింది. సో ఓవర్బాట్ అడ్జస్ట్మెంట్కి డెఫినెట్గా 1 or 2 వీక్స్ తప్పకుండా పడుతుంది. ఈ రోజు స్పెసిఫిక్గా చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ మార్కెట్ ఫ్లాట్గానే ఉండే అవకాశం ఉంది. సింగపూర్ నిఫ్టీ -5 చూపిస్తుంది, అంటే ఈ కన్సాలిడేషన్ ఫర్దర్గా ఉంటుంది. ఒకవేళ కనుక ఇంట్రాడే కనుక 5250 కింద కనుక ట్రేడ్ అయ్యి ఒక 5 minutes దాని కిందే కనుక ట్రేడ్ అవుతే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే ఒక 20-30 పాయింట్స్ టార్గెట్ వస్తే కనుక ఎంబడే క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఓవరాల్గా మేజర్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. అలాగే మార్కెట్ బాగా నిలబడి 5250 పైన ఉందంటే కనుక అక్కడ బై పొజిషన్ తీసుకొని ఎంబడే కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఏదైనా మార్కెట్ నెక్స్ట్ 2-3 days కనుక చూస్తే 5300 పైన టెక్నికల్గా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే ఫ్రెష్ అప్ ట్రెండ్, ఫ్రెష్ బుల్లిష్ ట్రెండ్ అని భావించాలి. యాజ్ ఇట్ ఈస్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్. కాకపోతే 2 ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక లాస్ట్ వీక్ మన US GDP చూసాము, కొంచెం మైనస్లోకి రావడం జరిగింది. అందుకని మార్కెట్ కొంచెం అప్రమత్తంగా ఉంది. అలాగే శనివారం నాడు కోర్ సెక్టార్ డేటా చూసాము, కోర్ సెక్టార్ డేటా కూడా చూస్తే కొంచెం తక్కువ రావడం జరిగింది. దీనివల్ల మార్కెట్ కూడా ఫర్దర్ కొంచెం అప్రమత్తంగానే ఉండే అవకాశం ఉంది. బట్ 5250 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉంది. 5250 కింద దిగితే మటుకు ఒక మైనర్ కరెక్షన్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఓకే అండి. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతకాలం ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది? ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి కొంతకాలం మార్కెట్ డెఫినెట్గా ఇదే రేంజ్లో కొనసాగే అవకాశం ఉంది. బిట్వీన్ అంటే 5200 డౌన్ సైడ్ చూసుకుంటే, తర్వాత అప్ సైడ్ చూసుకుంటే 5310. ఎందుకంటే రీసెంట్ హైస్ ఒక 2 months బ్యాక్ వచ్చింది కూడా 5310 కానీ దాటి నిఫ్టీ కానీ సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 5455 దాకా లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ మంత్ మనకి 8% రిటర్న్ రావడం, మనకి ఇండియన్ మార్కెట్లో ఒక 1 సిరీస్లో 8% రిటర్న్ రావడం చాలా తక్కువ టైం. అంటే తక్కువ టైంలో ఇంత పెరగడం అనేది 1-2 సార్లు జరిగింది తప్ప అంత జరగలేదు. దానివల్ల ఏంటంటే ఈ లెవెల్లో ఏంటంటే కొంచెం కాషన్గా ఉండాలి. ఏదైనా కూడా ట్రెండ్ అయితే చాలా పాజిటివ్ ఉంది. ఎవరి డిక్లైన్లో కూడా ట్రేడర్స్, ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా బై చేసుకోవచ్చు. అది కూడా నేను స్టాప్ లాస్ మాత్రం తప్పుగా మెయింటైన్ చేయమంటాను. 5200 అబోవ్ నిఫ్టీ సస్టైన్ అనంతకాలం కూడా మన పెద్దగా లాంగ్ పొజిషన్స్ వాళ్ళకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా 5200 ఈసారి బ్రేక్ అయితే మాత్రం కొంచెం మార్కెట్లో డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ ఏ సెక్టర్కి బాగా వస్తాయి, తర్వాత నెక్స్ట్ RBI ఏ విధంగా స్టెప్ పాలసీ ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తర్వాత ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత ఈ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ రేంజ్